పీస్. సాఫ్ట్. నేను ఇప్పుడు చేసినట్టు తిన్నట్టు చేస్తే సాఫ్టే ఉంటుంది చికెన్. గట్టిగా లేదు, గట్టిగా ఉండదు. ఇట్లా తింటుంటే సాఫ్ట్గా. ఇంత సాఫ్ట్ ఉందో. జ్యూసీ జ్యూసీ బాగుంటుంది. అద్దరిపోయిన టేస్ట్. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే చికెన్ ఫ్రై అన్నది సింపుల్గా టేస్ట్గా ఎట్లా చేసుకుందాం అన్నది చూపిస్తాయి. ఇప్పుడైతే గొంతులు బాగాలేవు, అంతా జర వాతావరణము చల్లగా వీధర ఇట్లా వేరే ఉన్నది. ఇక ఇట్లా వేసుకుంటారు, అప్పటికప్పుడు సింపుల్గా చేసుకుంటారు. చేయరాని వాళ్ళు గుర్తు చేసుకోవచ్చు, అంత మంచిగా చూపిస్తా. చూడు ఇక చూస్తే ఇక మీకు ఇంత సింపులే కదా చేసేసుకోవచ్చు. మీకు నాకంటే మంచిగా వస్తుంది కావచ్చు, నేనైతే చెప్తున్న విషయం. ఇక ఇది నాదైతే నా చేతి వంటలేదు చూడండి. నా చేతి వంటలు అయితే ఎట్లనో అట్లా సింపుల్గా. ఇక నేను కొంచెం దొడ్డుగా మాట్లాడినా ఎట్లా మాట్లాడినా మీరు ఒప్పుకుంటారు, నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటారు, అదే సంతోషం. ఇది విషయం. ఎప్పుడైతే మనం ఆయిల్ పోసుకుందాం. చూడండి, ఫ్రై చేస్తా. ఎట్లా చేస్తా అన్నది చూడండి. నేను ఫ్రై ఎప్పుడైనా చేస్తా, ఇదొక్క రకం చూడండి. లాస్ట్ టైం చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎట్లా చేసినాయింది. గరం కానీ ఆయిల్ గరం. ఇగో మనము పచ్చిమిరపకాయలది పచ్చికారం 1 టీ స్పూన్ వేయండి, 1/2 కేజీకి. ఇగో మళ్ళీ 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చికారం ఉంది, అది టేస్ట్ బాగా వస్తుంది. అట్లా ఇట్లా నూనెకి వేసి వేస్తే మంచిగా ఉంటుంది. కరివేపాకు ఇది వేసుకోండి. కరివేపాకు మన ఫ్రై కరివేపాకు ఉంటుంటే బాగుంటుంది కదా. పసుపు మంట తక్కువ పెట్టుది, మాడుతుంది. పసుపు మంట సన్నం పెట్టి ఇట్లా పోయింది. మంట పెట్టి సన్నం పెట్టుది, ఎందుకంటే మంట ఎక్కువ పెట్టకూడదు. ఇప్పుడు చికెన్ వేసుకుంది. సింపుల్గానే చూపిస్తున్నా. సింపుల్గా చూపిస్తేనే మీరు ఎట్లా చేసుకోవాలన్నది. ఇక బాగా గట్టిగా గొలుచుకోవద్దు చికెన్ అన్నది. నేను ఏ రకంగా ఈ చికెన్ వాటరు ఇంత రాక కొద్దిగా మూత పెట్టేసుకొని చేస్తాను. ఇక తర్వాత నేను ఎట్లా చేస్తాను చూడు. సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వీటితోటి ఎట్లా వండుకుంటాం, ఎట్లా చేస్తాం అన్నది మీకు పర్ఫెక్ట్గా చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. చికెన్ ఫ్రై అంటే ఇంత బాగుంటుందా, ఇంత సింపుల్గా చేస్తే అని మీరు అనుకుంటారు. అనుకుంటే నేను చేస్తా. సింపుల్గా మగవాళ్ళు అయినా అనుకోవచ్చు, ఇంట్లో పిల్లలు కూడా అనుకుని తినచ్చు, అంత బాగుంటుంది. మీడియంగా పెట్టుకోరు, మంట ఎక్కువ మంట పెట్టకూడదు. చికెన్ అన్నది గట్టి ఉడకద్దు. ఇట్లా వాటర్ ఇది ఏంటంటే ఇలా వచ్చిన వాటర్ కొద్ది ఇనికినాక నేను ఎట్లా చూపిస్తా చూడు. ఇది విషయం చూద్దామా. వాటర్ ఎట్లా వచ్చినాయి చూడు. ఈ వాటర్ ఇనకాలే, మీకు వాటర్ చూపిస్తున్నా. ఎందుకంటే ఈ వాటర్లోనే మనము కారం ఉప్పులు మసాలా వేసినాం అనుకో మంచిగా ఉంటుంది. అది విషయం. ఈ వాటర్ ఇనకాలి. ఈ వాటర్ ఇన్ని వాటర్ వచ్చినాయి చూడు. ఈ వాటర్ ఇనకాలి. వాటర్ ఇనికినాకనే నేను చెప్తా. మూత పెట్టేసుకుంటాను. సన్న మంట మిన్నే కుకింగ్ చేసుకోవాలి, ఎక్కువ మంట పెట్టద్దు. చికెన్ మంచిగా కుకింగ్ కాదు, టేస్ట్ బాగా కాదు. ఫ్రై అంటేనే సన్న మంట మీద మీడియంలో చేసుకోవాలి. బాగా సన్న మంట ఉడికిపోదు అనుకో, మీడియంలో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక దాన్ని మంచి కుకింగ్ చేసుకున్నాకనే మనము ఏమేమి వేసుకోవాలన్నది నేను చూపిస్తాను. మనకు వాటర్ అన్నది వెళ్ళిపోయి నూనె ఉన్న చూడు. ఆయిల్ కనిపించినప్పుడే ఇట్లా ఆయిల్ కనిపిస్తుంది, మన వాటర్ అన్నది వెళ్ళిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం ఉప్పు వేసుకుందాం. 1 టీ స్పూన్ వేస్తున్నా. మీరు కేజీ అయితే 2 టీ స్పూన్. కారం ఉప్పు మీ ఇష్టం వేసుకునేది. 1 టీ స్పూను, 2 టీ స్పూన్లు, 3 టీ స్పూన్లు. ఇంకా కొంచెం కావాలంటే వేసుకోరు, మీరు కారం తిన్నదాన్ని మీకు వేసుకోరు. నేనైతే ఇక సరిపోతుంది అనిపిస్తుంది. ఒకసారి కలుపుకొని చూస్తాను. సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఉడక ఆనియన్ కేక్ వేస్తా కొంచెం, ఎందుకంటే ఇవి మనకు ఈ రకంగా అయినాకనే. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. చికెన్ పట్టుకుంటుంది. 1 టీ స్పూన్ వేసుకోరు గరం మసాలా. మన దాంట్లో ఉన్నది నేను చేసిన మసాలానే అది. ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోరు. 1 టీ స్పూన్ వేసిన. కుడక పౌడర్ 2 టీ స్పూన్లు వేసుకోరు. కుడక పౌడర్ మీ ఆప్షన్, వేసుకున్నారంటే వేసుకోవచ్చు,
మేమైతే తెలంగాణ కొబ్బరి పౌడర్ వేస్తాము. ఏ సైడ్లు కొందరు ఉంటారు, ఇక అట్లా మీ ఇష్టం, అది వేసుకునేది మీ ఆప్షన్. వేసుకుంటారా వేసుకోరా మీ ఇష్టం. కొద్దిసేపు మూత పెట్టుకుందాం మసాలా అంతా పట్టేదాకా, ఒక 2 నిమిషాలు. తర్వాత ఎట్లా చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు చికెన్కు మసాలా పట్టింది. మసాలా పట్టినాక మనం ఎట్లా చేయాలంటే చికెన్ పక్కకు తీసేసుకుందాం. ఇట్లా బాగా గట్టి గోలద్దు. ఇది ఏంటంటే మీడియం మీద మంచిగా మెత్తతనంలో మంచి కుకింగ్ అన్నది చేసుకుందాం. ఇది తీసి పక్కకు పెట్టుకుంటాం. నేను ఎట్లా వేస్తానో చూడు. డిఫరెంట్ ఉంటుంది కానీ టేస్ట్ డిఫరెంట్, కమ్మ ఉంటుంది. ఇట్లా చూడండి, ఇట్లా చూసి మీరు ఎట్లా చేసినా అన్నది చూసినాకనే మీరు చేసుకోండి. ఇట్లా ముక్కలన్నీ తీసేసుకోండి. ముక్కలన్నీ తీసేసుకొని ఇప్పుడు ఇలా ఆనియన్ గొలుచుకుందాం. ఇది తీసిన కదా ఆనియన్ పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి ఒకటే, ఆనియన్ ఒక గడ్డ, ఇది గోలాలి. ఈ కారంలో మంచిగా గోలాలి, ఉడకాలి. కమ్మగా వస్తాయి, టేస్ట్ బాగా వస్తాయి దీనిలో. కారంలో ఇట్లా సన్న మంట మిన్నే ఇట్లా మరి ఫస్ట్ వేయచ్చు కదా, ఇట్లా ఒకసారి వేసి చూడు మీరు. ఇట్లా వేస్తే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం, తర్వాత వేసుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇది మెత్తగా కావాలి ఆనియన్. ఇప్పుడు ఆనియన్ మెత్తబడ్డది, గోలింది కొద్దిగా. ఇక గోలినాక మనం చికెన్ గోలించుకున్నాం కదా, వేసేస్తాం. ఫస్ట్ వేసుకోవచ్చు కదా అంటారు, అట్లా కాదు. ఇట్లా వేసుకుంటే టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్ది ఇవన్నీ మళ్ళీ కొద్దిగా పట్టాలి. పట్టినాక నేను చెప్తాను. మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం ఇక ఎట్లా అయిందని. సింపుల్గానే టేస్ట్ లెవెల్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గా వేసుకోండి, ఫ్రెష్గా దంచేసుకోండి. మనము చికెన్ ఫ్రైకి ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటుంది. ఇట్లా మనకు ఇక్కడ అడగంటుంది అనుకో, ఇట్లా గీకింది కమ్మగా వస్తుంది, టేస్ట్ లెవెల్ ఉంటుంది. మనము ఇట్లా గీరుతాం కదా, టేస్ట్ మంచిది. గీరుడు అంటే కూడా మళ్ళీ ఏనట్టు నేను అట్లే అంటాం తెలంగాణ. మీరు మాత్రం తప్పు తీయకుండ్రి. ఇక కింద అడగంటింది టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఇట్లా అనుండ్రి, ఇట్లా అంటే ఉంటే వెళ్తుంది అంతా. మాడిపోడు కాదు, ఇట్లా మాడగొట్టుకునేది కమ్మ, కొంచెం అడగంటుడే కమ్మగా. ఇట్లా టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై అంటే వదలకుండా తినాలి, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్కు ఆయిల్ వెళ్తుంది కదా, ఆయిల్ వెళ్తే ఆయిల్ అన్నది మనం బంద్ చేసుకున్నాక డ్రై అయిపోతుంది చికెన్. ఇట్లా మెత్తగానే ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి చికెన్ అన్నది. ఇట్లా అంటే ఇట్లుండాలి. మనం గట్టిగా ఫ్రై చేసుకోవద్దు, మనకు ఆ టేస్ట్ కూడా మారిపోతుంది. ఇక గట్టిగా ఫ్రై చేసుకున్నామంటే తినలేము. ఇట్లా మనకు కొంచెం మెత్తతనం ఉండాలి, ఫ్రై ఉండాలి, ఇట్లా కలుపుకుంటట్టు ఉండాలి, బాగుంటుంది. ఇట్లా స్పైసీగా ఈ వాతావరణానికి ఇట్లా వేసుకొని ఇట్లా తినండి, బాగుంటుంది. ఇక నేనైతే చేసాక నాకు కొంచెం గొంతు జలుబు ఉన్నదని చేస్తున్నా. మీరు గుర్తు వేసుకోరు ఇట్లా, ఇది విషయం. జలుబులాగా ఉన్నదని ఎంత కమ్మ ఉంటుందో ఇట్లా చేసుకుని తింటే. రెడీ. ఇట్లా నేను ఎందుకంటే అలా అడగంటింది అనుకో వదిలేస్తాను. ఇట్లా అనుంది, ఇట్లా అంటే ఇట్లా వెళ్తుంది. ఇది కమ్మగా వస్తుంది టేస్ట్. నాకైతే ఇష్టము, మీకు ఎట్లా ఇష్టమో ఇక అది చెప్తున్నాం అమ్మ అంటే ప్రతిదీ నా పిల్లలకి ఎట్లా చెప్తాను మీకు అట్లా చెప్తాను. ఇట్లా అడగంటింది కూడా ఇట్లా ఇస్తాను. ఇట్లా అనుకుంటే ఇట్లా అన్నది ఇక రెడీ అయింది. ఇంతే, మనం కలుపుకుంటట్టుంటే తినేటట్టుంటుంది. ఇళ్ళకి రసం చేసుకున్న, మిరియాల రసం చేసుకున్న, టమాటా రసం చేసుకున్న అంత కమ్మ తినచ్చు. ఇక ఇది అంచు పెట్టుకోండి, ఇట్లనే తింటాం మేమైతే. ఇది విషయం ఏకతక్క చేసుకుని ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిరి. ఇప్పుడైతే కొత్తిమీర జల్లేసుకుంటున్నా చూడండి. కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా ఉండదు కదా. మనమైతే మళ్ళీ వేసినా కూడా లాస్ట్కి అయితే ఇట్లా వేస్తాను నేను. కొత్తిమీర ఇష్టం. రెడీ. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిణీ. ఫ్రై అంటే ఇంత బాగుంటుందా అన్నది మీకు కూడా కనిపిస్తుంది. సింపుల్గానే టేస్ట్ లెవెల్ ఇట్లా వేసుకోరి, ఇట్లా తినుండ్రి కమ్మతనంలా. ఇక లైకులు ఇస్తుంటే ముందు మీ ముందుంటా ఒక్కొక్క పీస్ వేసుకొని పిల్లలు తింటుంటారు, ఇట్లా ఇష్టపడుతుంటారు, బాగుంటుంది టేస్ట్. ఇట్లా వేసుకోరు. నన్ను సింపుల్గానే చూపించినా ఎక్కువ ఏవి కాదు. మనం ఏంటంటే ఇంట్లో ఉన్న వస్తువులతోటి వేసుకొని పిల్లలకు కమ్మగా పెట్టుర్రు, మీరు కమ్మ తినుర్రు, పిల్లలు భార్య భర్తలు అందరూ ఆనందంగా తినుర్రి, సంతోషంగా ఉండరు. ఇది విషయం.
ఇక ఉన్నదంటే సంతోషపడదు, లేని దానికి బాధపడకూడదు. ఇది సరే, ఉంటాం మరి ఇక. చికెన్ ఫ్రై ఈజీగా పెద్ద ప్రాసెస్ లేకుండా మమ్మీ సూపర్ చేసేసింది. చూస్తుంటేనే అబ్బా వాటర్ వస్తుంది నోట్లకి. అసలు ఎంత ఎమ్మీగా కనిపిస్తుంది. కనిపించదు కదా, తింటే ఏమి ఇలా కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో కానీ చూస్తుంటేనైతే కెమెరా సూపరే. మనం ఆనియన్ పెట్టుకొని చికెన్ ఫ్రై పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. వేడి వేడి బగారన్నం, తెలంగాణ స్టైల్ బగారన్నం. సింపుల్గా తెలంగాణ స్టైల్ రా బగారా, అంటే సింపుల్ గానే వేస్తారు. సింపుల్ గానే చేస్తారు. ఇట్లా మైల్డ్గా ఉంటాయి, బాగా స్పైసీ మైల్డ్గా ఉంటాయి. పొగలు వస్తుంది. గరం గరం ఉంది మమ్మీ, గరం మస్తు గరం ఉంది. ఇప్పుడు వేసినట్టు వదుకుంటది. పీస్ సాఫ్ట్. నేను ఇప్పుడు చేసినట్టు తిన్నట్టు చేస్తే సాఫ్టే ఉంటుంది చికెన్, గట్టిగా లేదు, గట్టిగా ఉండదు. ఇట్లా తింటుంటే సాఫ్ట్ గా సాఫ్ట్ ఉందో, జ్యూసీ బాగుంటది. అద్దరిపోయిన టేస్ట్. మళ్ళీ చేసుకుని తింటావు చికెన్ ఫ్రై, సూపర్ చేసిన, బాగుంటుంది, మస్తుంది. కమ్మగా అద్దరిపోయింది టేస్ట్. మంచిగా పట్టింది ముక్కకి. ఇట్లా వేసుకోరి సింపుల్ గానే, టేస్ట్ మాత్రం సింపుల్ కాదు, సూపర్ ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలిరా. అలానే నేను కొంచెం పచ్చిమిరపకాయలు వేసి వేరే పట్టిన, అలా అది కూడా చూపించిన. అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి కలుపుకుంటూ ఉంటున్నా ఎప్పుడన్నా. అట్లా కాకుండా దానికి బట్టి ఒక టీ స్పూన్ చూపించిన. అట్లా చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సూపర్ ఉంది టేస్ట్, అద్దరిపోయింది, అమ్మ ఉంది. చేసుకొని సూపర్ చేసినాం. అన్నీ కరెక్ట్గా పడ్డాయి. మైల్డ్ స్పైసెస్ కూడా ఎక్కువ కాకుండా చికెన్కి తగ్గట్టు మంచిగా కరెక్ట్గా చేసినావు, సూపర్ ఉంది. మీరు కూడా వేసుకొని మీరు కూడా తినరి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసినైతే అస్సలు మర్చిపోకరి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. ఉంటాం మళ్ళీ. నేనైతే తినేస్తా ఇక. అది వేసుకున్నాక ఫిదా అయిపోతారు, ఫిదా అయిపోతారు.